दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आचार्याम् अस्मदीयाम् अपि परमगुरून् सर्वमाचार्यवर्गम् श्रीमद्रामानुजाख्यं मुनिवरवचिनोः धारणायावतीर्णम् पूर्णार्यं यावदेयं मुनिवरमततो रामराजीवनेत्रौ वन्दे रामं मुनीन्द्राविं वकुलधर चकोलाधलक्ष्मीं कुन्दां शुक्लां वरदं विष्णुं सुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे हयग्रीव हयग्रीव हयग्रीवेतिवादिनं नरं मुञ्चन्ति पापानि दरिद्रमिवयोषितः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य विस्सरदेवानि जन्तुकन्याप्रवाहवत् हयग्रीव हयग्रीव हयग्रीवेति यो ध्वनि विशोभतेज वैकुण्ठा कवासो अध्यात्मध्वनिः मूकं करोति वाचालं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा मुरुणेन्द्ररुद्रमर्तस्तुल्यं सवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्त्यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्त्यं योगिनो यस्यां तं न विदुस्सुरासुरगणाः देवाय तस्मै नमः श्रीकृष्ण परब्रह्मणे नमः जय श्रीमన్నారాయణ భగవద్బంధువులారా పెద్దలందరికీ నమస్కారాలు చిన్నలందరికీ మంగళాశాసనాలు ఇక్కడ ఉండే పెద్దలందరూ నాకంటే అందరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అయినా జ్ఞానవంతులు మీరంతా కూడా ఇంత సులభంగా ఇంత తక్కువ సమయంలో భగవద్గీత స్వస్తి పద్ధతిలో ఒకరు ఒక పదం చెప్పడం ఎంత శ్రావ్యం ఉంది అంటే మనకు గీతామృతం ప్రత్యేకంగా అవసరం లేదు. అది 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 ఎట్లా అంటే మచ్చిత మద్గత ప్రాణాः బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తృష్యంతి చ దుర్రుతున్నారు. అసలు గీతామృతం అంటే దోషిలో పోసుకొని దుర్రి ఆనందిస్తున్నారు అన్నమాట. అయితే ఈ విషయం మనకు చాలా సంతోషం. దాసుడు మా అమ్మగారు 1972లో నేను అంతకుముందే 1957 నుంచి రామాయణ పారాయణం చేస్తున్నాను. మా నాన్నగారు సుందరకాండ ఉపదేశం చేశారు. 1957లో నేను మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఊరికెందుకుంటావురా అని నాకు సుందరకాండ ఉపదేశం చేశారు. అప్పటి నుంచి 1979 వరకు కూడా పారాయణాలు చేసి కాలేజీలో చదివేప్పుడు ఎప్పుడు కూడా ఇంకా పారాయణం చేస్తూనే ఉన్నాం. సుందరకాండ పారాయణం చేస్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం అనుకోండి. అది 3,000 శ్లోకాలు ఉండే సుందరకాండ. ఆ తర్వాత ఒకసారి కృష్ణాష్టమి రోజు మా అమ్మగారు ఏమన్నారంటే నువ్వు ఎట్లాగో సుందరకాండ చేస్తున్నావు కదా గీతా పారాయణం కూడా చెయ్యని 72 కృష్ణాష్టమి రోజు ఒక పుస్తకం ఇచ్చాడు మా అమ్మగారు. ఆ పుస్తకం చాలా అది ఇప్పుడు ప్రింట్లో లేదు అనుకుంటారు. దాంట్లో ధ్యానస్తో కాదు ఎట్లా ఉన్నాయంటే మనకు మీరు గీతా పారాయణం చేసేప్పుడు న్యాసం చేస్తారా? అస్య శ్రీ భగవద్గీతా శాస్త్ర మహామంత్రస్య భగవాన్ వేదవ్యాసరుచి అనుసృచ్ఛంద శ్రీకృష్ణ పరమాత్మా దేవత అశోచ్యానందశోచస్థం ప్రజ్ఞావాదాంశ భారతదేశి బీజం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజేతి శక్తిః అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా చ ఇతి కీలకం మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి ఇది కవచం కిరీటం చక్రహస్తమితి అస్త్రం అనాదిమధ్యాన్తమనంతవీర్యమితి ధ్యానం జ్ఞానయజ్ఞేన భగవదారాధనార్థే జ్ఞానాత్మనే శ్రీకృష్ణాయ అంగుష్టాభ్యాం నమః ఐశ్వర్యాత్మే గోవిందాయ తర్జనీభ్యాం నమః శక్త్యాత్మనే వేదవ్యాసాయ మధ్యమాభ్యాం నమః బలాత్మనే బలభద్రాయ అనామికాభ్యాం నమః తైజసాత్మనే వాసుదేవాయ కనిష్ఠికాభ్యాం నమః వీర్యాత్మనే గాంధీవధన్వినే అర్జునాయ అస్త్రాయ భటు భూర్భువస్వరోం ఇది నిబంధః నైనం ఛిన్నంతి శస్త్రాణి నైనం దహంతాకైతి నచైనం వేదేత్యాపో దశోహీతి మాతా ఇది శిరసి अच्छेद्योयमुदात्म्योयं मक्लेद्यो शोषेय इति शिखायो षडु नित्यः सर्वगतः बाहुभ्यां
పశ్చిమే పాత్రలు ప్రాణి సరస్వతి నేత్రత్రయాయ మూర్తి నానా విధాని దివ్యాన్ని నానా వర్ణాకృతించ ఈ అష్టాయకులు ఊర్ధ్వస్వరం ఇది న్యాసం అంగన్యాసం కరుణ్యాసం ఇదే అంటే ఏదైనా మన విష్ణు సహస్రనామం కూడా ఉంది కదా, మన ప్రతిదీ న్యాసం అంటే మన మనసును అక్కడ ఉంచడం అనమాట, దానిపైన ఉంచడం న్యాసం. సన్యాసం సన్యాసం కర్మాన్ని కృష్ణ పునర్యోగి చేస్తున్నారు. అలాగే కామ్యానం కర్మణాన్యాసం సన్యాసం. సన్యాసం సన్యాసం అంటే ఏంటి? కార్యాలు కర్మ కాదు, కామ్యం మన ఏదైనా కర్మలో కామ్యం వదులుకుంటే సన్యాసం. అంటే కామ్యం మన కోరిక లేకుండా చేసే కర్మలు సన్యాసం అంటారు అంతే. అందుకని ఇప్పుడు కూడా మనం మన భగవద్గీత న్యాసం చేయడం అంటే మన మనసుని ఇంకా ఎక్కువ వేరే చింతకుండా ఒక దానిపైనే కేంద్రీకరించడం అనేది ఈ మనకు ఇదనమాట. ఇది న్యాసం విష్ణు సహస్రనామం. అయితే ఒక విషయం మొదలు చేస్తాము. మనం గీతా జయంతి ఏ రోజు జరుపుకుంటాం? మార్గశిర శుద్ధ ఏకాదశి, రైట్. మార్గశిర శుద్ధ అంటే మనకు జయంతి అనేది రామాయణానికి కానీ భాగవతానికి ఇంకేదన్నా కానీ ఏ పుస్తకానికి జయంతి లేదు, ఒక్క భగవద్గీతకే జయంతి. అది మార్గశిర శుద్ధ ఏకాదశి. అయితే వాస్తవంగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ భగవద్గీత బోధన జరిగిందా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ అమావాస్య? కార్తీక. సరే, మీరు కొంచెం తెలుసుకున్నారు కానీ పూర్తి తెలుసుకుంటుంది. అది అదనమాట. అదే నాట కరెక్ట్. అమ్మాయి చెప్పింది చాలా కరెక్ట్. కార్తీక బహుళ అమావాస్య నాడు భారత యుద్ధం ప్రారంభమైంది. ఆ భారత యుద్ధంలోనే అక్కడ ఏమన్నాడు? శరీరభివర్మతే రథం స్థాపయలే అచ్యుత అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన డ్రైవర్ కదా కృష్ణుడు. అందువరకు రెండు సేనల మధ్య నా రథాన్ని ఎందుకు కృష్ణ అన్నాడు. అంటే ఎందుకు? కైర్మ్య సహయోగం అస్మిన్ సముద్రమే, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలని నేను చూస్తాను అని అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాలు రాజ్యం నాకు రాజ్యభావం వద్దు, రాజ్యసుఖం వద్దు, ఈ యుద్ధం వద్దు. నేను ఆచార్య పితృ తదైవ పితామహ మాతృ శుశ్ర పౌత్ర చాలా సంబంధించిన అందించారు. ఇంతమంది వీళ్ళు ఆచార్యులు పుత్రులు పౌత్రులు తర్వాత వీళ్ళంతా ఇంత బంధువులు చంపి వైక్షమహిలోకే భిక్షాలను దీనైనా బతుకుతారు కదా, ఎందుకు వీళ్ళని చంపి పాపం కట్టుకుంటారు అని ఆయన ఇక అర్జున విషాద యోగము. విషాదం కూడా ఒక యోగమా? అది యోగమే. విషాదము కలిగినందుకే ఈయన చెప్పాల్సి వచ్చింది. అంటే మరి ఇంతకాలము ఎవరికి చెప్పలేదు ఆయన. మరి వీటిలో అందరూ ధర్మాల వారు వాళ్ళందరికీ భగవద్గీత చెప్పొచ్చింది కదా, ఎవ్వరు అడగలేదు. అప్పటికి 77 సంవత్సరాలు కృష్ణ. అయినా కూడా ఎవరు భగవద్గీత చెప్తున్నారంటే ఎవరు ఇక్కడ ఉందా అని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేశాడు ఆయన. యుద్ధంలో ఈయనకి ఆ దుఃఖం రావాలి, ఆ వ్యామోహం బంధు వ్యామోహం రావాలి, దుఃఖం రావాలి. వస్తే ఆయన ఏం చేస్తాడు? నేను యుద్ధం చేయను, అంటే యుద్ధం చేయను అని విరమించుకుంటాడు. విరమించుకుంటే అంటే ఏంటి? యుద్ధం చేయనంటే ఏంటి అంటే మేము తాను చేయవలసిన కర్తవ్యము నేను చేయను. మీకు విధించిన కర్తవ్యం క్షత్రియుడు కదా, మీకు విధించిన మీ ధర్మం ఏంటి? అధర్మాన్ని రూపాన్ని ధర్మ సంస్థాపన చేయాలి. అది కదా. మరి దానికి యుద్ధం చేస్తే అక్కడ మా బంధువులు ఉన్నారు, తాతగారు ఉన్నారు, దాన్ని ఎత్తించిన వాళ్ళు ఉన్నారు, ద్రోణాచార్యులు అంతా ఉన్నారు కదా. మరి వాళ్ళని సంబంధిస్తే నాకు పాపం వస్తుంది కదా. అంటే కర్మణ్యేవాధికారస్తే, నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది కానీ పలుకోవడానికి లేదు.
తర్వాత చెప్తారు అర్థమైనా. అయితే ఏడు అంతా అయిన తర్వాత మొత్తం ఆ అర్జున విషాదం ఏడ్చి చివరికి నకాన్ని చేయండి దశరాజు కిన్నో రాజేంద్రుడు కిన్నోరు అన్నారు. ఇంకా ఇంకొక విషయం, ఇంకా ఇంతకంటే ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు అమ్మాయి అడిగింది మనకు ఆ డౌట్. కార్తీక అమావాస్య రోజు యుద్ధం ప్రారంభమైంది. అయితే మనం గీతా జయంతి జరుపుకుంటున్నాం మార్గశిర శుద్ధ ఏకాదశి, అప్పటికి 11 రోజులు అవుతుంది. మొత్తం భారత యుద్ధం 18 రోజులు జరిగింది. 18 రోజులలో 10 రోజులు మనకు భీష్మాచార్యుల యొక్క నేతృత్వంలో జరిగింది. భీష్మాచార్యుల యొక్క నేతృత్వం 10 రోజులు. అంటే దుర్యోధనుడు వచ్చి తాతగారు మీరు అంటే కౌరవ సైన్యం ఎంత ఉంది? 11 లక్షలు. పాండవ సైన్యం ఎంత ఉంది? 7 లక్షలు. అయితే ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్క సైన్యాధిపతి ఉంటాడు. ఈ 11 అక్షౌహిణీలకు ఈయన భీష్మాచార్యులు సర్వసైన్యాధిపతి. అయితే ఈ సర్వసైన్యాధిపతితో ఆయన ఎవరిచ్చారు? దుర్యోధనుడు ఇచ్చారు. ఇచ్చేప్పుడు ఏం చెప్పాడు? తాతగారు మీరు మాకు సర్వసైన్యాధిపతి వహించాలి అంటే ఆయన ఒక్క మాట చెప్పారు, నేను పాండవులను మాత్రము చంపను, పాండవ సైన్యాన్ని అంతా కూడా సమర్థిస్తాను అన్నాడు. అంటే దీనికి కారణం మన భగవద్గీతనే ఉంది. నేను చెప్తాను అంటే సరే మంచిది ఇంకా ఆ విధంగా అయితే నేను ఒప్పుకుంటాను, లేకుంటే లేదు అంటే సరే మంచిది పాండవ సంగతి మేము చూసుకుంటాము, పాండవ సైన్యాన్ని మీరు వాళ్ళని చూసుకోండి అని చెప్పారు. 10 రోజులు ఆయన నేతృత్వంలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఇంకా 10వ రోజు దశమి నాడు, మార్గశిర శుద్ధ దశమి నాడు. అయితే అప్పటి వరకు ధృతరాష్ట్రుడు రాజు కదా, ఆయనకు ఒక హంభావం, ఒక ఇది నమ్మకం ఏంటిది నా దిక్కు భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, మంచి వీళ్ళ భీష్మాచార్యులు గెలిచేవాళ్ళు ఎవరు? అసలు పాండవుల దిక్కు వాళ్ళు ఉన్నారా? లేరు. మరి వీళ్ళని గెలిచేవాళ్ళు ఎవరు? అందువరకు మాకు తప్పకుండా విజయం మాకే వస్తుంది. అదే ఒక గట్టి నమ్మకం ఉంది. అది ధృతరాష్ట్రుడు ఉండి ఆయన ఏం చేశాడంటే ఆయన శిష్యుడు అంటే ఆయన పిఏ అనుకోండి, ఆయన ఎవరు? సంజయ్. ఆయన ఇప్పటికీ ఆయన వెంబడి ఉండి 5 విషయాలను చూస్తున్నాయి అయితే ఆయన అడగలేదు. భారత యుద్ధం ప్రారంభమైన రోజు కార్తీక బౌడ అమావాస్య రోజు అడగలేదు ఆయన. 10 రోజులు అయిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత అప్పుడు చూశారనమాట, కృష్ణ పరమాత్మ చూశారు. ఇంకా ఆయన భీష్మాచార్యులు ఆయన ఇంకా చెడ్డ ప్రచండగా యుద్ధం చేస్తున్నారు. పాండవ సైన్యం గదగద వణికిపోతుంది. అప్పటికే చాలామంది ఇదైపోయినారు. ఇది చూసి ఇంకా ఈయన ఉంటే లాభం లేదు, పాండవులు గెలవరు అని చెప్పి ఆ యుద్ధం అంతా కూడా పగటిపూట యుద్ధం జరుగుతుంది. రాత్రి గుడారాలు విశ్రాంతి తీసుకుంటారు. అయితే కృష్ణ పరమాత్మ ఏం చేశారు? ధర్మరాజు పిలిచి, ధర్మరాజా ఈ విధంగా అయితే మీరు గెలవరు, మరి నేను చెప్పినట్టు చేయండి. ఏంటి అంటే మనం ఈ రాత్రి వెళ్ళి తాతగారి దగ్గరికి పోదాం, పోయి అడుగుదాం. ఏమని అడుగుతాము? మీరు రాండి నా వెంబడి అంటే వాళ్ళంతా నలుగురు అందరూ వచ్చారు. రాత్రి పోయినాక నమస్కారం చేస్తే పెరిమ కదా చిన్నప్పటి నుంచి పిలిచిన ఆయన. తాతగారు నమస్కారం వస్తుంది. అయ్యో బాగున్నావా ఆయన ఇట్లా అంటే ఏం లేదు, మీకు ధర్మం గెలవాలని ఉందా అధర్మం గెలవాలని ఉందా అంటే ధర్మమే గెలవాలి. మీరు అధర్మం దిక్కుంటే మీరు కౌరవులు వాళ్ళు ధర్మం చేస్తున్నారా అధర్మం చేస్తున్నారా? అధర్మం చేస్తున్నారు. మరి మీరు వాళ్ళ దిక్కుంటే ధర్మం ఎక్కడి నుంచి గెలుస్తుంది? మరి మేము ధర్మం దిక్కుందామా అధర్మం దిక్కుందామా అంటే ధర్మం దిక్కే ఉన్నారు, మీ పోయి ధర్మం ఉన్నది. మరి ఉంటే మరి మీరు అధర్మం వైపు ఉంటే మేము ఎలా గెలుస్తాము? గెలవు కదా. మరి ఏం చేయాలి అని అంటే మీరు ఈ యుద్ధ విరమణ చేయడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా అంటే ఎవరైతే మొదలు స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా మారిపోయినారో వాళ్ళు నాకు ప్రత్యక్షంగా వచ్చి యుద్ధం చేయడానికి వస్తే నేను అప్పుడు విరమించుకుంటా, వాళ్ళతో యుద్ధం చేయను. ఇది ఒక క్లూ దొరికిపోయింది కదా. అంటే అప్పుడు మర్నాడు ఏం చేశారంటే శిఖండిని తీసుకొచ్చి పెట్టారు. శిఖండిని తీసుకొచ్చి పెట్టి ఇంకా ఆయనతో యుద్ధం చేయలేదు. అప్పుడు అర్జునుడు యుద్ధం అది బాణాలు వేసి వాళ్ళు అపజయం వాళ్ళకి పడుతున్నారు. వాళ్ళు యుద్ధ విరమణ అయిపోయింది. 10 రోజులు అయిపోయింది, యుద్ధ విరమణ అయిపోయింది. అయితే అప్పుడు వీళ్ళకు ధృతరాష్ట్రుడికి భయం చుట్టుకుంది. తాతగారు వెళ్ళిపోయారు. అంటే అక్కడ అందుకే మొదటి శ్లోకం ఏమంటాడు? ధృతరాష్ట్రం వాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. కిం అకుర్వత సంజయ కాదు, కిం అకుర్వత సంజయ. ఎందుకు చేయలేకపోయారు? ఏం చేయలేకపోయారు? తాతగారిని దిగిపోకుండా ఎందుకు ఆపలేకపోయారు? ఇది ఆయన అడిగిన ప్రశ్న. కిమ కుర్వత అంటే ఏం చేస్తారండి? కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండవులు వెళ్ళి యుద్ధ భూమిలో ఏం చేస్తున్నారు అని అంటే కిమ కుర్వత అంటే ఏం చేస్తున్నారని కదా అర్థం. యుద్ధ భూమిలో వెళ్ళి కాఫీ తాగుతారండి అది అక్కడ ఇద్దరే కదా చేసేది. అందుకని అది అది అడుగుతారా ఎవరన్నా? అంత రాజు కిం అకుర్వత దీంట్లో ఉంటే రసం. అందువరకు ఆయన ఎందుకు దిగిపోకుండా ఆపలేదు? వీళ్ళు కాదు, నా వాళ్ళు కాదు. అయితే ఇక్కడ ఇంకో రహస్యం అడిగితే సంజయుడు ఏం చెప్పాడు? దృష్టివాదు పాండవానీకం. ఈయన అడిగింది మామకా అంటే ధృతం ఏన రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర. తనది కానటువంటి దాన్ని తాను పరిపాలిస్తున్నాడు. ఆయన అటువంటి వాళ్ళను ధృతరాష్ట్రుడు అంటారు. మనం అంతా ధృతరాష్ట్రుడే. ఎందుకు అది? మనస్సు మందగా కాదు, అది వాడిని కృష్ణ కదా. ఆయన దాన్ని దేవుడు పెట్టి నా మనసు బాగలేదు, నా మనసు బాగలేదు అంటే ఎవరితో తెచ్చి నీ దగ్గర పెట్టుకొని నా మనసు బాగలేదు అంటే నీకు బాగుంటుందా? అవును. అందుకే ఆయన ఏమన్నాడు? మన్మనాభవ మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ. ఇంత అడుగుతున్నాడు. మామే వైశ్యసి. ఈ శ్లోకం 2 సార్లు ఉందా లేదు? 9వ అధ్యాయంలో 34వ శ్లోకం, 18వ అధ్యాయంలో 65వ శ్లోకం ఉందా లేదా? అప్పుడు 9వ అధ్యాయంలో ఏమున్నాడు? మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైమం ఆత్మానం మత్పరాయణ. అక్కడ ఏమన్నాడు? మీరు అంటే మీ మనసు నా దగ్గర పెట్టండి, నా భక్తులు కండి, నన్ను ప్రయాసించండి, నన్ను పూజించండి అని అన్నాడు. అయితే ఆ విధంగా అయితే మామే అప్పుడు నిన్ను నాలో చేసుకుంటాను, నా సన్నిధానం చేసుకుంటాను అన్నాడు. ఇక్కడేమన్నాడు? సత్యంతే. ఒట్టు దీన్ని చెప్తున్నాడు, తప్పకుండా చేసుకుంటాను. ఎందుకంటే మీరు నా భక్తులు కనుక మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అన్నాడు. మరి ఇవి ధృతరాష్ట్రుడు ఎవరికండి రాజు? అది ఆయన పుట్టినప్పుడే పుట్టి ఉండి అయినప్పుడు భీష్మాచార్యులు ఇస్తాడు ఈ రాజ్యానికి పనికిరాలని పాండవుల తమ్ముడిని రాజ్య పరిపాలనకి పెట్టాడు. ఆయన ఏదో కర్మవశాత్తు ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు పాండురాజు యొక్క కుమారుడు ధర్మరాజు పెద్దవాడు కదా, దుర్యోధను కంటే పెద్దవాడు కదా, మరి ఆయనకు రావాల్సింది కదా. సరే అప్పుడు చిన్నపిల్లలు కనుక ఇంకా వీళ్ళకు ఏదో ఆపధర్మంగా ధృతరాష్ట్రుడిని ఇంకా తాత్కాలికంగా ఉండవయ్యన్నారు. ఉండవయ్యా అంటే పిల్లలు పెద్దగిన తర్వాత ఈయన పూర్తి ఇంకా ఆయనే ఆక్రమించుకున్నాడు. ఆయన ఆక్రమించుకుని పుత్ర వ్యామోహంతో పుత్రుడు చెప్పిన పోని నువ్వు పెద్ద మనిషి అయితే సక్రమంగా రాజ్య పరిపాలన చేయాలి కదా, అది అన్యాయాన్ని అంతా కూడా చూసుకుంటూ ఉంటున్నారు. అయితే అప్పుడు భీష్మాచార్యులు ఆ విధంగా నేను పాండవులను మాత్రం సంబరించను, నేను వాళ్ళ సైన్యాన్ని అంతా సంబరిస్తాను. అప్పుడు ఈ 10 రోజుల తర్వాత ఆయన కనువిప్పు కలిగి భయం వచ్చింది. భయం వచ్చి ఏమన్నాడు? మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్నాడు. అంటే సంజయుడు ఏం చెప్పాడంటే దృష్ట్వాదు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్ అన్నాడు. అంటే ఇప్పుడు నేను నాకు పాండవులు కనిపిస్తున్నారు అని మళ్ళీ కొంచెం చెప్పండి. అయ్యో ఈ రాజు మామక అన్నాడు కదా, మామక పాండవ చేయు అన్నాడు కదా. అంటే ఆచార్యం ఉపసంగమ్య రాజా, నీ కొడుకు రాజా దుర్యోధనుడు ఆయన ఎవరు పట్టాభిషేకం చేశాడండి? ఆయన రాజా అన్నదానికి ఎవరు రాజు? ధృతరాష్ట్రుడా దుర్యోధనుడా? ధృతరాష్ట్రుడు. మళ్ళీ ఇక్కడ ఈయన సంజయుడు రాజా వచనం ప్రవీ అంటున్నాడు. అంటే ఆయన అయ్యా అప్పుడు ఆయన రాజుగా ఎవరు చేయకపోయినా సింహము అడవిలో ఎవరి పట్టాభిషేకం చేస్తారంటే ఆయన మృగరాజు ఉంటారు కదా, సింహానికి ఎవరి గురించి పట్టాభిషేకం చేశారా? ఎవరు చేయలేదు కదా. అందుకని ఈయన కూడా తనంతా తాను రాజుగా నిర్ణయించుకున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. అయితే ఆ విధంగా ఉంటే ఆయన ఏమంటున్నాడు అంటే అప్పటికి భీష్మాచార్యులు దిగిపోయినారు. 5 రోజులు ద్రోణాచార్యులు నేతృత్వంలో యుద్ధం జరిగింది.
10 రోజులు భీష్మాచార్యులు, 5 రోజులు ద్రోణాచార్యులు. మిగతా 3 రోజులు ఉన్నాయి కదా, 3 రోజుల్లో దీనందర కర్ణుడు నేతృత్వం చేశారు. మిగతా దీనందరిలో వీళ్ళు అశ్వత్థామ కృపాచార్యులు బిల్డ్ చేశారు అన్నమాట. అయితే అప్పుడు ఇంకా ద్రోణాచార్యులు తర్వాత రాజ్యపతి ఆయన సర్వసైన్యాధిపతి అయ్యారు. సర్వసైన్యాధిపతి అయితే అప్పుడు కూడా ఏమన్నారంటే మళ్ళీ కృష్ణ పరమాత్మ ద్రోణాచార్యుతో ఆయన పరశురాముని జయించాడు. ఆయనను జయించేవారు ఎవరు ఉన్నారు? అందుకని ఆయన దగ్గర కూడా మళ్ళీ ఒక రాత్రి తీసుకెళ్ళి ధర్మరాజు తీసుకెళ్ళి, ఆచార్య నమస్కారం అంటే ఏం సార్ అంటే మీరు ఇదే విధంగా న్యాయం దిక్కున్నారా, ధర్మం దిక్కున్నారా, అధర్మం అంటే ధర్మం దిక్కున్నారా, మళ్ళీ అంటే ఏంటి మరి ఈ విధంగా ధర్మం గెలవాలంటే ఏం చేయాలి అంటే మరి మేము హస్తినాపుర సింహాసనానికి బద్దులై ఉన్నాము కనుక అటువైపు ఉన్నాం అంతే. అయితే మరి అంతవరకు మేము ఉండాల్సిందే, కానీ మా మనసులో అంతా ధర్మం గెలవాలని ఉంది. మరి మీరు అటువైపు ఉంటే మీరు యుద్ధం చేస్తే మీకు గెలిచేవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే మరి ఏం చేయాలి, మీరు యుద్ధ విరమణ చేయాలంటే ఏం చేయాలి అంటే నా కుమారుడు అశ్వత్థామ ఉన్నాడు కదా, అతనికి ఏదైనా ఆపద సంభవిస్తే ఆ వార్త నా చెవులో పడితే నేను యుద్ధ విరమణ చేస్తాను అన్నా. ఇది ఒక క్లూ దొరికింది. సరే మంచిది, ఇది ఒక క్లూ వచ్చింది. సరే అది అయిన తర్వాత సరే అది తర్వాత చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 11వ రోజు ధృతరాష్ట్రుడు అడిగాడు కదా సంజయుడిని, మామకా పండురోజు వారు. అప్పుడు ఆ సమయంలో ఈ సంజయుడికి అక్కడ యుద్ధభూమిలో జరిగి ఈ వీళ్ళేమో హస్తినాపురం ఉన్నారు, యుద్ధమేమో హర్యానాలో కురుక్షేత్రంలో జరుగుతుంది. మరి అక్కడ జరిగేది ఎట్లా ఈ సంజయుడికి ఎట్లా అనిపిస్తుంది అంటే వ్యాసుల వారు ఒక వరం ఇచ్చారు. మొదలు ధృతరాష్ట్రుని అడిగారు, ధృతరాష్ట్ర నేను నీకు వరం ఇస్తాను, యుద్ధ భూమిలో ఏమేమి జరిగేది, వాళ్ళ మనసులో ఏమున్నది, ఏమనుకుంటుంది అన్నీ కూడా నీకు సమీపరంగా తెలిసేట్టుగా నీకు ఒక వరం ఇస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆయనకు తెలుసు తన పిల్లలంతా కూడా ఆదరణ చేస్తారని. అంటే నాకు వద్దు బాబు, నేను ఇస్తే నేను ఎందుకంటే నా పిల్లలు ఆక్రమణ చేస్తే వాళ్ళు చస్తుంటే నేను వాళ్ళ చావు చూడలేదు, నేను అందుకని నాకే వద్దు అని అన్నాడు. సంజయ నీకు ఇవ్వమంటావా అంటే నాకు ఇవ్వని చూడండి. సంజయుడికి ఇచ్చాడు ఆ వరం. అంటే ఆయన ఎప్పుడు ఏ విషయం తలుచుకుంటే అక్కడ ఏం జరిగేది, వాళ్ళ మనసులో ఏమనుకునేది అన్నీ కూడా వాళ్ళకు అవగతం అవుతుంటాయి ఎవరికి, సంజయుడికి. అయితే అందుకనికే సంజయుడిని అడిగాడు అనమాట. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే దృష్టాదు పాండవానీకం వ్యూఢం దుర్యోధనుస్తదా. అప్పుడు నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఏదో ఒక ఆలోచన చేస్తున్నారు. చేసి ఆ యుద్ధభూమిలో తన రథాన్ని దిగి ఆచార్యం ఉపసంగమ్య ద్రోణాచార్య వారి దగ్గరికి పోతున్నారు అనమాట. అక్కడికి పోయి ఏదో రాజా వచనం ఒబ్రవి అన్నారు. అక్కడ పోయి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నాడు అంటే ఆచార్యం దగ్గరికి పోయినాక మర్యాద మాట్లాడాలి కదా, ఈయన రాజు కొంచెం గర్వం ఎక్కువ, అందుకొరకు పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య అన్నారు. చూడండి ఆచార్య అక్కడ చూడండి పాండుపుత్రులు వాడినంతా చూడండి, మీకు ఆచార్య మహతీం చము అన్నాడు. అంటే పెద్ద గొప్ప సైన్యాన్ని చూడండి ఆచార్య అన్నాడు. ఎవరిదండి గొప్ప సైన్యం? 11 లక్షల ఉండే కౌరవ సైన్యం గొప్పదా, 7 లక్షల ఉండే పాండవ సైన్యం గొప్పదా? వీడికి భయమేసింది. ఎప్పుడైతే భీష్మాచార్యులు దిగిపోయారో వీడికి భయమే, అది పెద్ద సైన్యంగా కనిపించింది పాండవ సైన్యం. పాండవ సైన్యానికి ఎవరు అప్పుడు సర్వ సైన్యాధిపతి అంటే దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడికి యుద్ధ విద్య నేర్పింది ఎవరు? ద్రోణాచార్య. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య అతీంచము వ్యూఢాం ద్రుపదపుత్రేణ అవశిష్యేన దేవత. ఎత్తిపడుతున్నాడు మీ శిష్యుడు, ఆయన ఏదో ఒక పన్నాగం ఒక వ్యూహం వేస్తున్నాడు, అది మిమ్మల్ని సంహరించడానికి కొరకు మీ శిష్యుడే మీకు ఒక వ్యూహం చేస్తున్నాడు అని చెప్పారు. అంటే ఆయనకు తెలియదా? ద్రోణాచార్యులకు సర్వసైన్యాధిపతి అయినప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన పోయి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఈయన భయం వ్యక్తం చేస్తున్నారు అనమాట. అప్పుడు సంజయ్ ఇది ఆ విషయం చెప్పిన తర్వాత అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి వ్యూధామో విరాటశ్చాది ఆ ఒక 18 మంది వాళ్ళు 18 7 అస్మాకం విశిష్టాయ అని చెప్పారు అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం ఇంకొక మన 10వ శ్లోకం, మొదటి అధ్యాయంలో 10వ శ్లోకంలో
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం అన్నారు. ఇది ఎందుకండి అంటే ఒకవైపేమో మన సైన్యం అంతా కూడా భీష్ముల వారి చేత రక్షింపబడిన మన సైన్యం అంతా కూడా అపర్యాప్తం, అంటే అక్కడికి ముగిసింది అన్నట్టుగా లేదు. మన కంచుకు లేదు ఇంత అంటే అక్కడికి ముగియలేదు, ముగిసింది అన్నట్టుగా లేదు. కానీ వాళ్ళ సైన్యము భీముడి చేత రక్షింపబడుతున్నది. అదేంట్లా ఇప్పుడు వాళ్ళ సైన్యం సమసైన్యాలకు దేవుడు దృష్టత్యుడు కదా, దృష్టత్యుడు అయినప్పుడు మరి ఇక్కడ వీళ్ళు భీష్ముల వాళ్ళు సమసైన్యాలతో అయినప్పుడు అటువైపు దృష్టత్యుడి సంగతి చెప్పాలి కదా. మరి భీముడు ఎందుకు చెప్పారండి ఇక్కడ? భీముడు ఎందుకు చెప్పారు అంటే అప్పుడు వీళ్ళు ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు ఇద్దరే. ఒకటి భీష్మాచార్యుడు, నేను పాండవులను చంపను, పాండవ సైన్యాన్ని చంపుతాను. ఇక్కడ అప్పుడు ద్రౌపది వస్త్రామం భీముడు ఏమన్నాడు, మీ కౌరవులు మొత్తం మందిని చంపుతాను అన్నాడు. అందుకొరకు ఇక్కడ ఆ భీముడిని తీసుకొచ్చాడు. పర్యాప్తం దిదవేదేశాం పదం భీమాది రక్షితం అన్నాడు. ఎవరు చెప్తున్నారు? దుర్యోధుడు చెప్తున్నారు. బలం భీమ, వాడికి కృష్ణద్యుమ్నుడు కనిపించలేదు, భీముడే కనిపించాడు. అందుకని శబ్దం జ్ఞాపకంకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం భారత యుద్ధంలో అంతా కూడా పాండవులు మిగిలిపోయారు, కౌరవులు ఒక్కరు కూడా మిగిలేదు. ఇది అపర్యాప్తం పర్యాప్తం అనే దానికి మనకు ఇక్కడ ఇది రహస్యం. సరే, ఇది ఇంత ఉంది. అయితే మనకి ఇప్పుడు మీకు అర్థమైందమ్మా. అయితే మనకు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఎందుకు గీత అని చెప్పుకుంటాం అంటే ఆ సంజీవుడు ఏం చెప్పాడంటే అదంతా చెప్పుకుంటూ వచ్చి సరే అదంతా ఫీడ్బ్యాక్ చెప్పు. ముఖ్యమంత్రి ఆచార్య ఉసంగమ్య రాజా వస్తుంది పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యం అతీం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యం ఆత్మశూర మహేశ్వాస భీమాత్మ సమాధి విధాన విరాట్ కృష్ణకే దుశ్చేతాన కాశీ రాజశ్చ పూజిస్తారు యుధావనిష్ట విక్రాంత ఉత్తమ వీళ్ళంతా ఒక నిష్టంత చెప్పిన తర్వాత మొదటి నుంచి ఏమైంది అంటే అప్పుడు అక్కడి నుంచి ఆ మొదటి రోజు నుంచి ఇలా ఫీడ్బ్యాక్ అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అందుకని అది ఎప్పుడు చెప్పినారు? మహర్షులు కాదు, ఎవరు చెప్పారు? సంజయుడు చెప్పారు. అందుకనే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అంటే భీష్ముల వారు ఎప్పుడు అతని శరీరం చాలించారు అంటే మాఘశుద్ధ అష్టమి నాడు విష్ణు వారు తమ శరీరం చాలించారు. అయితే ఇది జరిగింది మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పబడింది కనుక చెప్పింది కనుక ఆ రోజు గీతా జయంతి మనం జరుపుకుంటున్నాము. మీకు అర్థమైందా? అర్థమైందా? ఏమమ్మా? అది ఇంకా కార్తీక 3 అవర్స్ ఏదో అడగలేదు. ఇంకొక విషయం చెప్తాను. సరే, ఈ మీకు ఇచ్చిన 6 గంటల టైం ఉంది అయిపోతుందంటే సరే. ఇప్పుడు మనకు విష్ణు సహస్రనామం ఉంది. విష్ణు సహస్రనామంలో వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం ముందే సుఖతాతం తపోలి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సవిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రవిష్ణు. ఓం నమో విష్ణవే ప్రవిష్ణు. శ్రీ వైశం పాయను వాచ. ఈదెవరండి? ఈదెవరు? విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం ఎవరికి చెప్పారు? భీష్ముడు ధర్మరాజు. విష్ణుల వారు ధర్మరాజు. భీష్మ యుధిష్ఠిర సంవాదే యుధిష్ఠిర శ్రీ విష్ణు భీష్మ యుధిష్ఠిర సంవాదే అని ఉంది.
భీష్ముల వారు యుధిష్ఠిర వారు ధర్మరాజుకు చెప్పారు. ఎప్పుడు చెప్పారు అంటే మనం ఈ విష్ణు సహస్రనామము ఒక దినం మనం ఏం చేస్తామంటే మాఘశుద్ధ ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణు సహస్రనామ జన్మదినం అంటారు. ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? అంటారా లేదా? చేస్తారు, మీరు చేస్తారు. కానీ ఆ రోజు ఎందుకు చేయాలి? ఆ రోజు ఎందుకు చేయాలి? పంచపాండవులు ఏకాదశి ఒక ఏకాదశి సరే స్వామి భీష్ముల వారు వారికి ఇష్టమైనప్పుడు మాత్రమే మరణం కావాలని కోరుకున్నప్పుడే మరణిస్తారు భీష్ముల వారు. ఆయన కోరుకున్నప్పుడే ఆయన మరణం వస్తుంది. ఎందుకంటే అది అందుకే చెప్తున్నాను. చూడండి, భారత యుద్ధం అంతా అయిపోయింది. ధర్మరాజు పాండవులు కౌరవులు అంతా పోయారు. ధర్మరాజు పట్టాభిషేకం అయ్యాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడే కాదు. అప్పటికి అంటే ఇది ఎప్పుడు జరిగింది? మార్గశిర బహుళ తదియ రోజుకు అప్పటికి అంత భారతంతో అయిపోయింది. మార్గశిర శుద్ధ దశమికి ఏకాదశి దశమికే ధర్మరాజు వారు పట్టాభిషేకం అయింది. అప్పటికంతా అయిపోయిన తర్వాత అప్పటి నుంచి భీష్ముల వారు అంపశయ్యపైనే మాఘశుద్ధ అష్టమి వరకు వారు అంపశయ్యపైనే ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాయణం రావాలి అని అప్పటిదాకా వారు ఇంకా కాకుండా ఉన్నారు అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇవి శ్రీ వైశంపాయన వాచ కదా. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవ అంటే ఏమన్నట్టు అంటే ధర్మరాజుల వారు శ్రుత్వా ధర్మాన్ అశేషేణ ధర్మాలన్నీ కూడా ఏమాత్రం మిగిలకుండా అన్ని ధర్మాల్లో ఉండే రాజ్యాలన్నీ కూడా విన్నారు. ధర్మరాజు వారు విన్నారు. పావన నిశ్చిత విషయం అంటే సమస్త పుణ్యాల ఆ పాపాలన్నీ తొలగిపోయి పుణ్యాలు లభించేటువంటి ధర్మాలన్నీ కూడా మీరు విన్నారు. అయినా కూడా అప్పటికి కృష్ణ పరమాత్మ ఇంకా హస్తినాపురంలోనే ఉన్నారు. ఆయన ఒక భవనంలో ఉన్నారు. ధర్మరాజు ఆయన భవనంలో ఆయన ఉన్నారు. కానీ ఆయన నిద్ర పెట్టడం లేదు. ఎవరికి? ధర్మరాజు నిద్ర పెట్టడం లేదు. కానీ రోజు ఇది ఏమిటంటే నేను మా బంధువులు చంపినాను అని ఆయన్ని బాధిస్తూనే ఉంది. బాధిస్తే ఒకటి ఈ బాధ ఎట్లా తొలగిపోవాలి అని ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి కృష్ణ పరమాత్మ ఉన్న భవనంలోకి వెళ్ళి చూస్తే కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఎవరి కొరకు ధ్యానం చేయాలి అంటే అప్పుడు భీష్ముల వారు ఇంకా ఉన్నారు కదా, వారు కృష్ణుని ధ్యానం చేస్తున్నారు. అందుకొరకు ఆయన కొరకు ఇంకా ధ్యానం చేస్తున్నారు అనమాట. ధ్యానం చేస్తున్నారు. అయితే సరే ఆయన ధ్యానాన్ని మనం భగ్నం చేయొద్దని మళ్ళీ వెళ్ళిపోయి మన్నాడు మళ్ళీ వచ్చారు ధర్మరాజు. అక్కడికి కృష్ణుని దగ్గరికి వస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ చూసి యుధిష్ఠిర ఏమి అని అంటే, కృష్ణ నాకు ఈ రాజ్య పరిపాలన అంతా పట్టాభిషేకం అంతా బాగా జరిగింది, ప్రశాంతంగా ఉంది, కానీ నాకు నిద్ర పట్టడం లేదు, నాకు ఇది బాధిస్తుంది, ఏంటి దీనికి ఏమి ఉపాయం ఉందంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీవేమో దాహం దప్పివేసిన వాడు, నేనేమో సముద్రం. దప్పివేసిన వాడు సముద్రం లేకపోతే దాహం తీరుతుందా? ఒక్క డ్రాప్ కూడా నోట్ వేసుకొని కదా. అందుకని నేను మీ తమ్ముడు అర్జునుడికి యుద్ధ సమయంలో 18 అధ్యాయాలు అన్ని చెప్పాను నేను. అప్పుడేమో నష్టో మోహ స్మృతిప్రసాదం అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం అని అప్పుడేమో చేశాడు. మళ్ళీ యథాప్రకారంగా అదంతా అయిపోయింది, విజయం జరిగింది, మీకంతా ఇప్పుడు మళ్ళీ ఆ పూర్వబుద్ధిలో ఉన్నారు. నేను చెప్పి ఏం లాభమైంది? 18 అధ్యాయాలు చెప్పాను కదా, దానికి మళ్ళీ బుద్ధి వచ్చిందా? రాలేదు. అందుకొరకు సముద్రం దగ్గర దాహమైన వాడు కూర్చుంటే దాహం తప్పి తీరదు కనుక మీకు ఆ యొక్క సముద్రాన్ని తప్పించే సూర్యుడు అట్లాంటి వాడు మీ తాతగారు ఇంకా ఉన్నారు భీష్మాచార్యులు. అంటే సూర్యుని కిరణాల చేత సముద్రం తప్పింపజేయి అది ఆవిరై మేఘాలై వర్షిస్తే ఆ తీర్థం మనకు దాహం తీరుతుంది, తాగడానికి అనుకూలంగా ఉంటుంది. అది కదా. అందుకని ఆయన దగ్గరికి పోతే మీకు ఆయన బాగా చెప్తారు. అందులో పోదామంటే వీళ్ళు నలుగురు తమ్ముడు తాను అందరు వచ్చి వెళ్ళారు. అప్పుడు పాపం విష్ణు వాళ్ళకి వెళ్ళిపోయారు. పోయిన తర్వాత
అన్నట్టు అయింది, నీకు ఎందుకు చెప్తున్నా లాభం లేదు, వెళ్తే వారు చెప్తే నీకు అర్థం అంతే కదా. అది అంటే అక్కడికి పోయిన తర్వాత ఆయన అడిగారు అనమాట, ఎవరి తాతగారిని అడిగితే ఆయన అన్నాడు, నేను నా శరీరంలో రక్తము అంతా పోయింది, ధ్వని రావడమే లేదు, నేను సాక్షాత్ కృష్ణ పరమాత్మను మీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతారు ఉంటాయా, మీరు నేనేం చెప్పగలను, ఇప్పుడు నా పరిస్థితి ఇంత హీన పరిస్థితిలో ఉన్నాను కదా అని అంటే, అప్పుడు కృష్ణపరమాత్మ నమస్కారం చేసి, తాతగారు మేము మళ్ళీ రేపు వస్తాం, మీకు అప్పటికి స్వస్థంగా ఉండు రాదు అని చెప్తే మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. మర్నాడు మళ్ళీ వచ్చారు. మర్నాడు వీళ్ళు వచ్చేసరికి విష్ణుల వారికి ఆ యుద్ధ సమయంలో ఎంత శక్తి వచ్చిందో, ఎంత ఉండిందో అంత శక్తి వచ్చేసింది. వచ్చేసే వరకు అప్పుడు అడిగారు ఏమని అడిగారు, అప్పుడు ధర్మరాజు అడిగారు, కిమే యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యపాఠదా. మళ్ళీ అడిగారు, పునరేవ అంటే మళ్ళీ అడిగారు కదా, ఇదే కదా మరి ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడ మళ్ళీ అడిగారని వచ్చింది కదా, అంటే నేను అడిగాను, ఆయన చెప్పలేదు, ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయారు, ఈరోజు మళ్ళీ వచ్చారు, మళ్ళీ అడిగారు, పునరేవ అభ్యపాఠదా. అది యుధిష్ఠిర శాంతనవం. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, శాంతనవం అంటే భీష్మాచార్యుడు, శంతను మహారాజు కుమారుడు భీష్మాచార్యుడు. యుధిష్ఠిరుడు శంతను మహారాజు కుమారుడైన భీష్ముల వారిని మళ్ళీ అడిగాడు. ఏమని అడిగాడు, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కః మత్యంతః ఇవన్నీ కోధర్మ సర్వధర్మానం ఇవన్నీ అడిగితే ఆయన అప్పుడు చెప్పాడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం శోన్నామ సహస్రేణ పురుషస్యతుపోతుగా అని ఇవన్నీ కూడా ఆ యొక్క దేవుడు విష్ణు యొక్క నామాలు 1000 నామాలు ఎవరైతే స్మరిస్తారో అవన్నీ కూడా అన్ని ధర్మాలు దాంట్లోనే ఉన్నాయి, అన్ని పుణ్యాలు దాంట్లోనే ఉన్నాయి, అందువరకు అది ఒక్కటి చేసుకుంటే చాలు అని చెప్పి అది చెప్పారు. సరే ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, ద్వాపర యుగంలో జరిగింది కదా. విష్ణుడు ధర్మరాజు వాళ్ళంతా ఎప్పుడు ద్వాపర యుగం కదా, అప్పుడు అయిపోయింది. అప్పుడు ఈ విషయం అంతా విష్ణు సహస్రనామము ధర్మరాజు వారికి విష్ణుల వారికి చెప్పారు, అయిపోయింది, అది మరొకటి పడిపోయింది. కలియుగ ఆయన అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు యొక్క కుమారుడు పరీక్షిత్తు కాలంలో కలికాలం ప్రవేశించింది. అయిన తర్వాత పరీక్షిత్ యొక్క కుమారుడు జనమేజయుడికి గురువు ఎవరు తెలుసా, వైశంపాయనుడు. అయితే ఒకరోజు వైశంపాయనుల వారి యొక్క మాట ఎట్లా ఉంటుందంటే, ఆయన ఏదైనా ఒక చిన్న ముక్క చెప్తే అబ్బా దాన్ని ఇంకా ఇద్దాం దాంట్లో ఏదో రహస్యం ఉంది అని అందరికీ కుతూహలం కలుగుతుంది. అంటే ఆయన వాచాశక్తి అంత ఇదిగా ఉంటుంది అనమాట. అయితే ఆయన వచ్చి ఒకరోజు వైశంపాయనుడు జనమేజయుడి దగ్గరికి వచ్చారు, కలియుగంలో వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సమయంలో జనమేజయుడు వేట కొరకు గుర్రాన్ని రెడీ చేసి ఒక కాలు పెట్టి ఇంకో కాలు అవతలకి వేయాలి. అంతలో గురువు గారు వచ్చారు. నమస్కారం గురువు గారు, చెప్పండి. ఏం రాజా, 2 ముక్కలు చెప్తాను వింటారా? ఏం లేదు, నేను వేటకి వెళ్ళిపోతున్నాను, ఈ కాలు తీసి అవతల వేసే లోపల మీరు చెప్తారా? నాకు అంత కూడా అవసరం లేదు, ఇంకా తొందరగా చెప్తాను. చెప్పండి ఏం చెప్తారు? దో మూర్ఖౌ బభూవ దుర్యోధన దశాననౌ అన్నారు. అంటే 2 మూర్ఖులు ఉండి, ఒకడు మీ తాత దుర్యోధనుడు, రెండో వాడు రావణాసురుడు. సరే ఇంకా నేను వెళ్ళొస్తాను. అదేంటి మా తాత మూర్ఖుడా, మీరు దుర్యోధనుడు? అవునయ్యా, మీ తాత మూర్ఖుడు కనుకనే ఇంతకాలం ఇంత జరిగింది. అదేంటి గురుగారు చెప్పండి అని ఆయన గురువు దిగి ఆయన సింహాసనం కూర్చోబెట్టి భారతం మొత్తం చెప్పినాడు. అప్పుడు భారతం మొత్తం చెప్పి ఇంటికంటే ఇదంతా జరిగింది అని అప్పుడు విన్నాడు. మళ్ళీ వాడేవాడు దశాననుడు అన్నాడు కదా రామదాసుడు, వాడిని అంటే అప్పుడు రామాయణ మొత్తం చెప్పాడు. చెప్తే ఇది ఎప్పుడు జరిగింది, ఈ వైశంపాయనుడు ఎవరు మన జనమేజయుడికి ఎప్పుడు చెప్పాడు, మాఘశుద్ధ ఏకాదశి నాడు చెప్పాడు. అందుకని విష్ణు సహస్రనామం జన్మదినం మాఘశుద్ధ ఏకాదశి. ఇది జరిగింది. అది చెప్పారు, అయిపోయింది. అది చెప్పారు, అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ఈయన ఏమని చెప్తున్నాడు, యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషణ. యుధిష్ఠిరుల ధర్మరాజు వారు భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిన్న వస్తే చెప్పలేదు కనుక మళ్ళీ వచ్చి చెప్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఎవరు చెప్తున్నారు? వైశంపాయనుడు చెప్తున్నారు. ఈ వైశంపాయనుడు
శృత్వా ధర్మాన్ అశేషేణ పావనాది చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషణ. అంటే ఇప్పుడు అప్పుడు చెప్పింది అయిపోయింది. ఇప్పుడు పలానాడు భీష్ముల వారు దుర్యోధను అది ధర్మరాజుల వారికి ఈ విధంగా చెప్పారు అని చెప్పి ఆ విషయం అంతా కూడా జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పారు. కనుక అది ఎప్పుడు జరిగింది? మాఘశుద్ధ ఏకాదశి. అందుకని అది భీష్మ ఏకాదశి తెలిసింది కదా. ఇప్పుడు భీష్మ ఎందుకు వైశంపాయనుడు ఎందుకు వచ్చారు అక్కడికి అంటే అసలు వైశంపాయనుడే మనకు విష్ణు సహస్రం చెప్తారు. ఆ జన్మేజయుడికి చెప్పబట్టి మనకు తెలిసిందనమాట. అంతకుముందు విష్ణుల వారికి చెప్పిందంతా కూడా మన అది అది అయిపోయింది. ఆ కథ అంతా అది ఆ ద్వాపరయుగంలో అయిపోయింది. ఇంకొక చిన్న 2 విషయాలు చెప్తాను. ముఖ్యంగా మన భగవద్గీత విషయంలో, భగవద్గీత అంటే జ్ఞాత్వా నేహ భూయోన్యతు జ్ఞాతవ్యం అవశిష్యతే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతసిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః అని అంటారు. అంటే ఒక 1000 మంది తపస్సు చేస్తే ఎవరో కొందరు మాత్రమే నన్ను గురించి అంటే నన్ను బాగా యతించగలరు. మనం ఏం చేస్తాం? జపాలు తీసుకొని తపస్సు చేస్తాం. నేను ఈరోజు 108 సార్లు జపం చేస్తున్నాను అని మొదలు చెప్తే 108 సార్లు జపం చేయడానికి మీకు 108 సార్లు చేయడానికి మీకు 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. మీ 3 నిమిషాలు మీరు చేసిన జపంలో ఆ దేవత, ఆ మంత్రాది దేవత మీకు ఎంతవరకు మీరు దానిపైన ఏకాగ్రత చేశారు? అసలు చేయగలిగారా? చేస్తే ఎంత చేశారు? మీ లెక్కలో 5 నిమిషాలు అయింది అనుకోండి. మనం ఏకాగ్రతతోటి మనసంతా అటు ఇటు పరిగెత్తి చేసి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఖచ్చితంగా దాని దగ్గరికి మనం ఆ జపంలో కేంద్రీకరిస్తే మా అంటే 1 నిమిషం 2 నిమిషాలు. ఆ 1-2 నిమిషాల్లో మీ లెక్కలో 108 ఆ 1-2 నిమిషాల్లో 10-15 కదా. అట్లాంటివి మనం చేసే జపాలు. అందుకనికి అది అట్లాంటి ఏకాదశి అదే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతసిద్ధయే 1000 మంది నన్ను అది చేస్తే, నన్ను ధ్యానిస్తే కొంతమంది మాత్రమే నన్ను యతించగలరు. యతించడం అంటే మళ్ళీ మన 17వ అధ్యాయంలో 14, 15, 16 శ్లోకాలు ఉన్నాయి కదా. యత వాక్కాయ మానస అని వాక్కు, వాచిక తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు. వాచిక తపస్సు ఏమిటి? అనుద్వేగకరం వాక్యం సత్యం దేహితం చేతు స్వాధ్యాయ ప్రపంచైవ వాంగ్మయం తపం. అది శరీర తపస్సు. దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమాధ్యమం బ్రహ్మచర్య అహింసా శారీరం తపోచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహం భావ సంశుద్ధి రీత్యేతే తపోమానం. ఇవి 3 శరీర, వాక్కు, మనసు. ఇవి యతించరు. అయితే మొత్తం భగవద్గీత అంతా కూడా దీనికి మనకు 18వ అధ్యాయంలో 51, 3 శ్లోకాలలో భగవద్గీత సారమంతా కూడా ఉంది. దీన్ని సంక్షేప భగవద్గీత అంటారు. మీకు తెలిసి ఉండొచ్చు. సారమంతా దీన్ని 3 శ్లోకాలనే ఉంది. అవి ఏమి చెప్పదా? బుద్ధ్యా విశుద్ధయ యుక్తో ధృతి ఆత్మానం నియమ్య శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషం విదస్య. ఇది 51. వివిక్త సేవీ లగ్వాసి యత వాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాసిత. ఇది 52. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మమూయ అని కలదు. ఈ 3 శ్లోకాలు సంక్షేప భగవద్గీత. మొత్తం భగవద్గీత సారమంతా దీంట్లోనే ఉంది. 3 శ్లోకాలు మీరు నిత్యం అనుకుంటే భగవద్గీత అన్నిసార్లు చదివినట్టు మీ ఫలితం ఉంటుంది. అంటే ఇంకా దీని గురించి వివరం చెప్పాలంటే సరే. అదేం తర్వాత చర్మ శ్లోకాలు 2. ఇది సర్వధర్మాన్ని పరిచయం. అది సరే 66ది. తర్వాత మన్మనాభవ మద్భక్తో మధ్యాచి 65, 18వ అధ్యాయంలో 45. ఈ 5 శ్లోకాలు నిత్యం మీరు అనుకుంటే అది మన జీవితాన్నే మార్చేస్తుంది. మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో అమ్మాయి ఉంది. ఇక్కడ ఏం సుజాత ఇంకా అది